A warm good evening, one and all. So, in this session, we are going to continue the remaining questions of electric current of 10th class physics. So, already in the previous video class, we have covered nearly 10 to 11 questions. So, in this session, I am going to continue with the 11 to 15 questions. So, actually, total 15 questions ఉంటాయని చెప్పుకున్నాం. So, already in the previous video class, we have covered nearly 10 questions. So, now I am starting with the 11th question. So, this 11th question is about the సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్. సో సిరీస్ కనెక్షన్స్ మనం ఎప్పుడు ఇస్తాం, సో ప్యారలల్ కనెక్షన్స్ ఎప్పుడు ఇస్తాం. సో అలాగే సిరీస్ కంటే ప్యారలల్ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, అసలు మనం ప్యారలలే ఎందుకు ఇవ్వాలి, సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అనేది మనం చూద్దామండి. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆఫ్ 10th క్లాస్ ఫిజిక్స్ కాన్సెప్ట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆర్ స్టార్ట్ ద 11th క్వశ్చన్. దట్ ఈస్ అబౌట్ ద 11th క్వశ్చన్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ. దట్ ఈస్ అబౌట్ why should we connect all electrical appliances in parallel but not in series. Listen carefully. Why should we connect, enduku connect cheyali, so why should we connect all the electrical appliances in parallel but not in series. సో సిరీస్లో ఎందుకు కనెక్ట్ చేయకూడదు, ప్యారలల్లోనే మనం ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఎందుకు కనెక్ట్ చేయాలి? ఇట్స్ అన్ ఎక్సలెంట్ క్వశ్చన్. సో కరెక్ట్గా రీజన్ చెప్పాలంటే, మన ఇల్లు కానీ లేదా ఆటోమొబైల్స్ అయినా వెహికల్స్ తీసుకుంటే మనకి లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా కదా? సో మనం ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ప్రకారంగా లైటింగ్ అనేది మనం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇల్లు తీసుకున్నప్పుడు ఆ ఇంట్లో మనకి డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి. అంటే 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెను, లేదా ఒక దేవుడి గది, ఇలా మనం డివైడ్ చేసుకుంటాం. ఒక స్టోర్ రూమ్, ఒక వాష్రూమ్. సో ఇలా డివైడ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క దానిలో మనం లైటింగ్ ఇచ్చుకుంటూ ఉంటాం. అంటే మనం ఎలక్ట్రికల్ సప్లైని మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. అలా కనెక్ట్ చేసినప్పుడు వీడు ఏమంటున్నాడు, ప్యారలల్గానే ఎందుకు ఇవ్వాలి, సిరీస్లో ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి అడుగుతున్నాడు. సో ద మెయిన్ రీజన్ బిహైండ్ దిస్ ప్యారలల్ కనెక్షన్ ఈజ్ నథింగ్ బట్, సో ప్యారలల్లో మనం ఏం చెప్పుకున్నాం, మీకు ఆల్రెడీ డెరివేషన్స్ చెప్పినప్పుడు సిరీస్లో అయితే కరెంట్ సేమ్గా వెళ్ళిపోతుంది, అవునా కదా? బట్ ప్యారలల్లోకి వచ్చేటప్పటికి వోల్టేజ్ మాత్రం సేమ్గా వెళ్తుంది, కరెంట్ అనేది మారుతూ ఉంటుంది. గట్ ఇట్ అన్నాడు. సో కరెంట్ అనేది మారడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కరెంట్ అన్నింటిలోనూ ఒకలాగే వెళ్తే ఇంట్లో ఉన్న కొన్ని స్విచ్లు మాడిపోతాయి, అంటే కాలిపోవడం జరిగి మెల్ట్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే మనం ఎక్కువగా ఏం చెప్తూ ఉంటాం, కనెక్షన్స్ అనేవి ఎక్కువగా ప్యారలల్లో ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, ఒక ఫ్రిడ్జ్ కానీ, ఒక ఎలక్ట్రికల్ అప్లయన్స్ టీవీ కానీ, అలాగే మనం వాష్రూమ్ దగ్గర పెట్టుకున్నటువంటి ఎలక్ట్రికల్ గీజర్స్ కానీ, మోటార్స్ కానీ, గ్రైండర్స్ కానీ, మిక్సర్స్ కానీ, ఇటువంటి వాటికి స్విచ్చెస్ చాలా స్ట్రాంగ్గా ఇస్తాడు. అంటే అదే నార్మల్గా ట్యూబ్ లైట్, ఫ్యాను, లేదా ఒక చిన్న రేడియోను, లేదా పవర్ ఛార్జింగ్ కేబుల్, అలాంటి వాటికి స్విచ్లు చాలా డెలికేట్ చిన్నవి ఇస్తాడు. బట్ ఇలా పెద్ద డివైజెస్కి వచ్చేటప్పటికి స్విచ్చెస్ యొక్క కెపాసిటీ, అంటే కరెంట్ క్యారింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉండాలి. అలా కాకుండా మనం సిరీస్లో ఇచ్చేసామనుకోండి, సేమ్ కరెంట్ పాస్ అయిపోతుంది. అంటే ఏంటి, సిరీస్ కనెక్షన్లో ఎప్పుడు ఏం చెప్పుకున్నాం, కరెంట్ సేమ్గా ఉంటుంది, వోల్టేజ్ మారిపోతూ ఉంటుంది. బట్ ప్యారలల్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, వోల్టేజ్ సేమ్గా ఉంటుంది, కరెంటు మారుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు పొరపాటున మనం ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోకి, అంటే అన్ని గదులకి, అంటే 2 బెడ్రూమ్లు, ఒక హాలు, కిచెను అన్నిటికీ కూడా సిరీస్లో ఇచ్చేసామనుకోండి, అంటే ఒక్క స్విచ్లో వెళ్ళే కరెంటే మొత్తం అన్ని స్విచ్లు, అంటే కరెంట్ అనేది సేమ్ అని చెప్పుకున్నాం సిరీస్లో. అంటే మొత్తం అన్ని స్విచ్లకి సేమ్ కరెంట్ వెళ్ళిపోతుంది. అంటే మిక్సీకి వెళ్ళే కరెంటు, అలాగే నార్మల్గా వచ్చే కరెంటు, అలాగే టీవీకి వెళ్ళే కరెంటు, ఫ్రిడ్జ్కి వచ్చే కరెంట్, అంటే అన్ని స్విచ్ల్లో సేమ్ కరెంట్ వెళ్ళేటప్పటికి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అనేవి పోవడం జరుగుతుంది. అలా కాకుండా ఏ డివైస్కి ఆ డివైస్ తగ్గట్టుగా స్విచ్ అనేది రేటింగ్ ఉంటుంది. 2 యాంప్సా, 3 యాంప్సా, 5 యాంప్సా, అంటే యాంపియర్ కాబట్టి. సో అందుకని మనం ఏం చేయాలి, ఎప్పుడూ కూడా ఇంట్లో లేదా మన ఆటోమొబైల్స్, కారుల్లో కానీ, బస్సుల్లో కానీ మనకి ఎప్పుడూ కూడా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ సేఫ్గా ఉండాలంటే మనం ఎప్పుడూ కూడా ప్యారలల్ కనెక్షనే ఇవ్వాలి. అలా కాకుండా సిరీస్ కనెక్షన్ ఇచ్చామనుకోండి, చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఒక గదిలో లైట్ ఆగిపోయింది అనుకోండి, అదే కరెంట్ మరి పక్క గదిలో కూడా పాస్ అవుతుంది. సిరీస్ కనెక్షన్లో ఉండడం ప్రాబ్లం ఏంటి, ఒక గదిలో కనెక్షన్ ఆగిపోతే ఆ ఎఫెక్ట్ ఇంకో గదిలో కూడా పడుతుంది. అంటే మొత్తం ఆ స్విచ్కి ఉన్నటువంటి సిరీస్లో ఉన్నటువంటి ఏవైతే స్విచ్లు ఉంటాయో అవన్నీ కూడా సప్లై ఆగిపోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక గదిలో ఉన్నటువంటి స్విచ్ యొక్క కనెక్షన్ తీసుకొచ్చి పక్క గదిలో కూడా సిరీస్లో ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వంటగది అలాగే దేవుడి గది ఉన్నాయి. సో వంటగదిలో ఉన్నటువంటి లైటింగు, అలాగే దేవుడి గదిలో ఉన్నటువంటి లైటింగ్ స్విచ్కి రెండింటికి సిరీస్లో ఇచ్చామనుకోండి, వంటగదిలో స్విచ్ చేస్తే దేవుడి గదిలో ఆన్ అయిపోతుంది, లేదా వంటగదిలో స్విచ్ అయితే దేవుడి గదిలో కూడా ఆఫ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే సిరీస్ కనెక్షన్ అంటే ఏంటి, లైన్లో, అంటే ఒకటి ఆన్ చేస్తే ఇంకోటి కూడా ఆన్ అవుతుంది, ఒకటి ఆఫ్ చేస్తే ఇంకోటి కూడా ఆఫ్ అయిపోతుంది. కాబట్టి ఇటువంటి వాటిని మనం అవాయిడ్ చేయాలి అంటే
ఏ గదికి ఆ గదిగా లేదా ఏ లైట్కి ఆ లైట్ విడివిడిగా మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి. అలా విడివిడిగా ఇచ్చుకోవడాన్ని మనం ప్యారలల్ కనెక్షన్ అంటాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, వై షుడ్ వీ కనెక్ట్ ఆల్ ద ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఇన్ ప్యారలల్ బట్ నాట్ ఇన్ సిరీస్. సో దీనికి ఆన్సర్ ఎలా స్టార్ట్ చేస్తాం, ఎస్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ దట్ ఆల్వేస్ ద ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఓన్లీ బికాస్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ బ్రేక్ డౌన్ ఇన్ ఎనీ రూమ్, అంటే ఇప్పుడు ఏదైనా ఒక రూమ్లో ఎలక్ట్రికల్గా బ్రేక్ డౌన్ వస్తే, బ్రేక్ డౌన్ అంటే రిపేర్, అంటే ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ బ్రేక్ డౌన్ ఇన్ ఎనీ ఎలక్ట్రికల్ డివైస్, ఒక ఎలక్ట్రికల్ డివైస్లో బ్రేక్ డౌన్ వచ్చిందంటే ద రిమైనింగ్ ఎలక్ట్రికల్ డివైజెస్ ఆల్సో గోయింగ్ టు బి డ్యామేజ్డ్. ఎప్పుడు సిరీస్లో పెట్టినప్పుడు. కాబట్టి ఆల్వేస్ వీ నీడ్ టు కనెక్ట్ ద ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ లేదా కార్లు కానీ ఆటోమొబైల్స్లో కానీ. సో ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్వేస్ వీ నీడ్ టు కనెక్ట్ దట్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఇన్ ప్యారలల్ ఓన్లీ. రీజన్ చెప్పుకున్నాం కదండి, ఇఫ్ వీ కనెక్ట్ the electrical appliances in series, if there is any breakdown in any electrical device, automatically all the electrical devices also going to be stopped working. అవి కూడా ఆగిపోతాయి వర్క్ చేయవు. కాబట్టి we need to connect always them in parallel connection only. And next 12th question is about this continuation. ఏమడుగుతున్నాడు, are headlights of a car connected in parallel or series? ఓకే, ఆర్ ద హెడ్లైట్స్ ఆఫ్ ఎ కార్ తీసుకున్నాడు ఆటోమొబైల్. సో కార్లో కూడా ఆర్ ద హెడ్లైట్స్ ఆఫ్ ఎ కార్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆర్ ప్యారలల్. సో సిరీస్లో కనెక్ట్ చేస్తామా, ప్యారల్లో కనెక్ట్ చేస్తాం. సిరీస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కార్ హెడ్లైట్స్ ఉంటాయి రెండు, అవునా కదా, ఇంజిన్ ముందు 2 హెడ్లైట్స్ ఉంటాయి. ఆ 2 హెడ్లైట్స్ కూడా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ ఆన్ చేయగానే 2 వెలుగుతాయి, అలాగే ఆఫ్ చేయగానే 2 ఆగుతాయి. అయితే ఇక్కడ మీకు కనెక్షన్ మాత్రం సెపరేట్గా ఇవ్వాలి, అంటే సిరీస్లో ఇవ్వకూడదు, ప్యారల్గా ఇవ్వాలి. స్విచ్ వరకు సిరీస్ వచ్చి దాని యొక్క అరేంజ్మెంట్ మాత్రం ప్యారల్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఏంటి, ఆ 2 హెడ్లైట్స్లో ఒకటి బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అంటే పాడైపోయింది అనుకోండి, రెండోది వెలుగుతూ ఉంటుంది. బట్ అదే హెడ్లైట్స్ 2 సిరీస్లో ఇచ్చామనుకోండి, ఒక హెడ్లైట్లో పోతే 2 హెడ్లైట్ కూడా ఆగిపోవాలి. అందుకని ఆల్వేస్ ద హెడ్లైట్స్ ఆఫ్ ఆల్ ద ఆటోమొబైల్స్ ఆర్ గోయింగ్ టు బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఓన్లీ ఇన్స్టెడ్ ఆఫ్ సిరీస్, బికాస్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ బ్రేక్ డౌన్ ఇన్ వన్ హెడ్లైట్ ఆటోమేటికల్లీ ద అదర్ హెడ్లైట్ ఆల్సో గోయింగ్ టు స్టాప్ వర్కింగ్. సో కాబట్టి ఇందాక క్వశ్చన్ అర్థమైతే ఇది కూడా మీకు అర్థమవుతుంది. సో ఒకటి, సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ ఎందుకు ఇవ్వాలంటే, ఎస్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ దట్ ఆల్ ద ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ టు బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఓన్లీ బికాస్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ బ్రేక్ డౌన్ ఇన్ ఎనీ ఎలక్ట్రికల్ డివైస్ automatically the other electrical devices also stops working if we give series connection. So in order to avoid that conditions, all the electrical appliances and the headlights of all the automobiles they need to be connected in parallel only so that we can try to avoid the situation of the breakdown of other device. ఒక డివైస్ ఫెయిల్ అయితే ఇంకోటి ఫెయిల్ అవ్వకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. That is the main reason behind giving the parallel connection instead of series. So next one is about the what are ohmic and non-ohmic conductors అని చెప్తున్నాడు. ఓమిక్ కండక్టర్స్ అంటే ఏంటి, ఏ కండక్టర్స్ అయితే ఓమ్స్లను ఒబే చేస్తాయో, ద కండక్టర్స్ విచ్ ఒబే ఓమ్స్ లా. ఓమ్స్ లా అంటే ఏం చెప్పుకున్నాం, అట్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ఎ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్. అంటే V ఈజ్ ప్రపోర్షనల్ టు I, ప్రపోర్షనల్ రిమూవ్ చేస్తే కాన్స్టెంట్ వాల్యూ, దట్ ఈస్ నథింగ్ బట్ V ఈక్వల్ టు IR. సో ఆ V ఈక్వల్ టు IRని ఒబే చేసే కండక్టర్స్ మనం ఓమిక్ కండక్టర్స్ అంటాం. మీన్స్ ద కండక్టర్స్ విచ్ ఒబే ఓమ్స్ లా ఆర్ కాల్డ్ ఓమిక్ కండక్టర్స్. ఎగ్జాంపుల్ ఐరన్ అండ్ కాపర్. అలాగే నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే ద కండక్టర్స్ విచ్ డజంట్ ఒబే ohms law are called non-ohmic conductors. Means semiconductors are the best examples. Okay, next one is about the very very important question about రోల్ ఆఫ్ ఫ్యూజ్. మన ఇళ్లలో చాలామందికి మీటర్ బోర్డ్ అనేది మనకి ఫ్యూజ్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఫ్యూజ్ పోయిందంటే ఏంటి, మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని సర్క్యూట్స్ ఆగిపోతాయి. అంటే టీవీ అవ్వచ్చు, ఫ్యాన్ అవ్వచ్చు, లైట్ అవ్వచ్చు, మ్యూజిక్ సిస్టమ్ అవ్వచ్చు, మిక్సీ అవ్వచ్చు, గ్రైండర్ అవ్వచ్చు, వాష్రూమ్ లైట్స్ అవ్వచ్చు, గేజర్స్ అవ్వచ్చు, ఏసీ అవ్వచ్చు, ఎయిర్ కూలర్ అవ్వచ్చు, మొత్తం ఉన్న అన్ని సప్లైలకి మెయిన్ పాయింట్ మీటర్ దగ్గర ఏంటి మనకి ఫ్యూజ్. ఆ ఫ్యూజ్ యొక్క రోల్ మనం ఏ విధంగా అప్రిషియేట్ చేయొచ్చు. హౌ డూ యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఫ్యూజ్ ఇన్ హౌస్ హోల్డ్ సర్క్యూట్. హౌస్ హోల్డ్ సర్క్యూట్ మొత్తం మోసేది ఫ్యూజే, అవునా కదా. అటువంటి ఫ్యూజ్ కనుక డౌన్ అయితే సో దాని యొక్క ఎఫెక్ట్ ఏమవుతుంది, మొత్తం ఇంట్లో ఉన్న అన్ని ఎలక్ట్రికల్ డివైజెస్ వర్క్ చేయడం ఆగిపోతాయి. సో దాన్ని మనం ఏ విధంగా అప్రిషియేట్ చేస్తాం అంటే, ఒక ఫ్యూజ్ మనకి ఎలా తయారవ్వాలి, దేంతో తయారవ్వాలి అంటే, కరెక్ట్గా చెప్పాలంటే ఫ్యూజ్కి ఉన్న ప్రాపర్టీ మనం ఏ విధంగా అప్రిషియేట్ చేయొచ్చు. హౌ డూ యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఫ్యూజ్ ఇన్ హౌస్ హోల్డ్ సర్క్యూట్. సో కరెక్ట్గా చెప్పాలంటే ఫ్యూజ్ అనేది ఎప్పుడు కూడా మనం జనరల్గా కాపర్ వైర్తో ఏర్పాటు చేస్తాం, అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకి అందరికీ కరెంట్ ఉంది, మన ఒక్కరికే పోయింది అనుకోండి, ఫస్ట్ డౌట్ ఎక్కడ వస్తుంది మనకి, ఫ్యూజ్ దగ్గర వస్తుంది. అంటే మీటర్ బోర్డ్ ఆఫ్ చేసి సో ఫ్యూజ్ అనేది ఓపెన్ చేసి చూస్తాం. అంటే దాని మీనింగ్ ఏంటి, ఎయిదర్ ఫ్యూజ్ అయినా కాలిపి ఉండాలి, లేదా ఫ్యూజ్లో అయినా ఫాల్ట్ అయినా ఉండాలి. సో ఖచ్చితంగా ఎక్కడ కూడా దొరుకుతుంది, అవునా కదా. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి,
ఆ ఫ్యూజ్కి ఉన్నటువంటి ప్రాపర్టీ ఎలా ఉండాలంటే, ఫ్యూజ్ ఎప్పుడూ కూడా జనరల్గా అబ్జర్వ్ చేస్తే కాపర్ వైర్తోనే వేస్తాం. సో ఫ్యూజ్ అనేది కాపరే వాడతాం, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియో క్లాస్లో ఏం చెప్పుకున్నాం, సిల్వర్ కూడా వాడచ్చు. బట్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిల్వర్ కంటే కాపర్ కొంచెం తక్కువ కాస్ట్. అలాగే అవైలబిలిటీలో సిల్వర్ కంటే కాపర్ తొందరగా అవైలబిలిటీ ఉంటుంది, కాబట్టి మనం కాపర్ అని ఎలక్ట్రికల్ వైరింగ్స్లో వాడతాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఫ్యూజ్లో కూడా వాడేది మనం కాపరే. అయితే ఇక్కడ ఫ్యూజ్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, ద ఫ్యూజ్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ హౌస్ హోల్డ్ సర్క్యూట్, దట్ ఫ్యూజ్ షుడ్ హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ చాలా తక్కువ ఉండాలండి. ఫ్యూజ్కి మెల్టింగ్ పాయింట్ చాలా తక్కువ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ మెల్టింగ్ పాయింట్ వచ్చిందనుకోండి, అది వెంటనే ట్రిప్ అయిపోయి మొత్తం, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంట్లోకి సప్లై వస్తుంది. ఆ ఫ్యూజ్ కనుక తక్కువ మెల్టింగ్ పాయింట్ కాకుండా ఎక్కువ మెల్టింగ్ పాయింట్ పెట్టామనుకోండి, ఆ ఎఫెక్ట్ ఏమవుతుంది, అది మీటర్ బోర్డులోకి పాస్ అయ్యి మన ఎలక్ట్రికల్ డివైసెస్ అనేవి డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి కరెంట్లో ఏ చిన్న మార్పు వచ్చినా లో మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ ఫ్యూజ్ అనేది ఇమీడియట్గా ఆ చేంజ్ ఏదైతే వచ్చిందో దాన్ని క్యాచ్ చేసేస్తుంది. ఎందుకంటే ఫ్యూజ్కి ఏమి ఉండాలని చెప్పుకున్నాం, లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి. ఆ లో మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల కరెంట్లో ఏ చిన్న మార్పు వచ్చినా, అంటే అక్కడ వచ్చిందంటే తక్కువ వాల్యూలో చేంజ్ వచ్చిన కరెంటు కూడా ఇది లో మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకు వచ్చినటువంటి కరెంట్ ఏదైతే ఉంటుందో అందులో ఏమైనా చేంజ్ వస్తే వెంటనే ఇది ఏం చేస్తుంది, ఫ్యూజ్ అనేది అది లో మెల్టింగ్ పాయింట్ కాబట్టి వెంటనే క్యాచ్ చేసి ట్రిప్ చేసి ఇంటికి రాకుండా ఆపేస్తుంది. అంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఫ్యూజ్కి లో మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ ఏమైనా కరెంట్లో యూనిఫామ్గా కరెంట్ వస్తే ప్రాబ్లం లేదు. బట్ కరెంట్లో ఏమైనా చేంజెస్ వచ్చిన వెంటనే ఇది ఏం చేస్తుంది, ట్రిప్ అయిపోయి ఆ కరెంట్ని ఇంకా మీటర్ బోర్డ్ ద్వారా ఇంకా రిమైనింగ్ ఎలక్ట్రికల్ డివైస్కి రాకుండా ఆపేస్తుంది. అంటే నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే రోల్ ఆఫ్ ఫ్యూజ్ అనేది ఆల్వేస్ ద ఫ్యూజ్ ఈజ్ మేడప్ ఆఫ్ కాపర్ వైర్ ఓన్లీ. ఎందుకంటే ద ఫ్యూజ్ షుడ్ హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్ అండ్ హయ్యర్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉండాలి. రెసిస్టెన్స్ అంటే ఏంటి, కరెంట్ అంత తొందరగా పాస్ చేయకూడదు. అంటే కరెంట్లో వచ్చిన మార్పు ఏదైతే ఉందో దాన్ని పాస్ చేస్తాం అనుకోండి, అదేమవుతుంది, ఆ ఎఫెక్ట్ వచ్చి మన ఇంట్లో ఉన్నటువంటి డివైసెస్ మీద పడుతుంది. అంటే పాస్ చేయకూడదు అంటే ఏంటి, రెసిస్టెన్స్ అనేది ఫ్యూజ్కి ఎక్కువ ఉండాలి, మెల్టింగ్ పాయింట్ అని తక్కువ ఉండాలి. ఈ 2 కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్వేస్ ద ఫ్యూజ్ షుడ్ హ్యావ్ 2 ఇంపార్టెంట్ ఫాలోయింగ్ ప్రాపర్టీస్. ఒక ప్రాపర్టీ వచ్చి మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉండాలి, ఎందుకంటే ఈవెన్ ఏ స్మాల్ చేంజ్ ఇన్ కరెంట్ని ఇది ఐడెంటిఫై చేయాలి, వెంటనే ట్రిప్ చేస్తుంది. అలాగే సరిపడినంత కరెంట్ పంపించాలంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా ఎంత అయితే తక్కువ కరెంట్ వెళ్ళాలో అందులోంచి ఆ తక్కువ కరెంటే వెళ్తుంది, రిమైనింగ్ డివైజెస్ అన్ని సేఫ్గా ఉండాలి. అలా కాకుండా ఈ ఫ్యూజ్కి రెసిస్టెన్స్ బాగా తక్కువ ఉందనుకోండి, ఎక్కువ కరెంట్ పాస్ అయిపోతుంది, మళ్ళీ డివైజెస్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫ్యూజ్ని ఏ విధంగా అప్రిషియేట్ చేస్తామంటే బై బేసింగ్ అపాన్ ద 2 కండిషన్స్. ఆల్వేస్ ద ఫ్యూజ్ షుడ్ హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్, అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్వేస్ ద ఫ్యూజ్ షుడ్ హ్యావ్ హయ్యర్ రెసిస్టెన్స్ టు అవాయిడ్ ద డ్యామేజ్ టు ద రిమైనింగ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఇన్ అవర్ హౌస్ హోల్డ్. సో ఫ్యూజ్ని మనం ఈ విధంగా అప్రిషియేట్ చేయొచ్చు. సో ఆల్వేస్ ద ఫ్యూజ్ షుడ్ హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్ విత్ హయ్యర్ రెసిస్టెన్స్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ బల్బ్లో మనకి ఫిలమెంట్ ఉంటుంది. ఆ ఫిలమెంట్ ఊడిపోతే బల్బ్ పనిచేయదు, అవునా కదా. ఆ ఫిలమెంట్ని దేంతో తయారు చేస్తారు, టంగస్టన్ అనే ఒక మెటల్తో తయారు చేస్తారు. ఆల్వేస్ ద ఫిలమెంట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రికల్ బల్బ్ ఈజ్ మేడప్ ఆఫ్ టంగస్టన్ మెటల్. సో మనకు ఒక ఎలక్ట్రికల్ బల్బ్ తీసుకుంటే అందులో ఫిలమెంట్ ఉంటుంది, సన్నంగా ఉంటుంది. సో దాన్ని మనం అది కనుక ఫిలమెంట్ ఊడిపోతే బల్బ్ పనిచేయదు. ఆ ఫిలమెంట్ దేంతో తయారు చేస్తారంటే టంగస్టన్ అనే మెటల్తో తయారు చేస్తారు. ఆ టంగస్టన్ ఎందుకు వాడాలి అంటే, టంగస్టన్ కూడా 3 ప్రాపర్టీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే హై మెల్టింగ్ పాయింట్ ఉండాలి. ఫ్యూజ్కి అయితే లో మెల్టింగ్ పాయింట్, అదే టంగస్టన్కి అయితే హై మెల్టింగ్ పాయింట్ ఉండాలి, హై ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, హై రెసిస్టెన్స్ కూడా ఉండాలి. అంటే తక్కువ కరెంట్నే పాస్ చేయాలి. ఎక్కువ కరెంట్ పాస్ అయింది అనుకోండి, టంగస్టన్ మాడిపోయి బల్బ్ పగిలిపోతుంది, అంటే పేలిపోతుంది. కాబట్టి ఫ్యూజ్కి ఫిలమెంట్కి తేడా ఏంటంటే, నౌ ఐఎమ్ కంపేరింగ్. సో ఫ్యూజ్కి ఎప్పుడూ కూడా తక్కువ మెల్టింగ్ పాయింట్, ఎక్కువ రెసిస్టెన్స్ ఉండాలి. సో దాన్ని మనం ఆ విధంగా అప్రిషియేట్ చేస్తాం. ఆల్వేస్ ద ఫ్యూజ్ which we are using in household should have low melting point but higher resistance. బట్ అలాగే ఫ్యూజ్ అంటే ఫిలమెంట్కి వచ్చేటప్పటికి హై మెల్టింగ్ పాయింట్, హయ్యర్ ఫ్లెక్సిబిలిటీ, హయ్యర్ రెసిస్టెన్స్ 3 కూడా ఎక్కువ ఉండాలి. దేనికి, ఫిలమెంట్కి. ఫిలమెంట్ ఈజ్ యూజ్డ్ టు కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్సైడ్ ద బల్బ్. అంటే టంగస్టన్ మనం వాడతాం. టంగస్టన్ అంటే ఏంటి, అక్కడ ఫిలమెంట్. అంటే ఫిలమెంట్ దేంతో తయారు చేస్తారని చెప్పాం, టంగస్టన్ అనే మెటల్తో తయారు చేస్తారు. ఆ ప్రాపర్టీస్ ఏంటి, ఆ టంగస్టన్కి ఏ ప్రాపర్టీస్ ఉండాలంటే మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉండాలి, హయ్యర్ ఫ్లెక్సిబిలిటీ, హయ్యర్ మెల్టింగ్ పాయింట్, హయ్యర్ రెసిస్టెన్స్. బట్ ఫ్యూజ్కి వచ్చేటప్పటికి లోవర్ మెల్టింగ్ పాయింట్ విత్ హయ్యర్ రెసిస్టెన్స్. సో దిస్ ఇస్ ద
various comparisons between filament and fuse. So once again I'm saying ఫిలమెంట్ వేరు, ఫ్యూజ్ వేరండి. ఫ్యూజ్ అనేది మన హౌస్ హోల్డ్ సర్క్యూట్లో వాడతాము, ఫిలమెంట్ అనేది మన బల్బులో ఉంటుంది. సో ఫ్యూజ్కి వచ్చేటప్పటికి తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉండాలి, రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి. అదే ఫిలమెంట్లోకి వచ్చేటప్పటికి టంగస్టన్ అని చెప్పాం. సో దానికి ఎలా ఉండాలి? హయ్యర్ మెల్టింగ్ పాయింట్, హయ్యర్ రెసిస్టెన్స్, హయ్యర్ ఫ్లెక్సిబిలిటీ. సో దిస్ ఇస్ ద కంపారిజన్ బిట్వీన్ fuse and filament. Okay, then remaining questions it will be continued in the upcoming classes. Okay, good evening, have a nice day.